బ్రదర్ నమస్తే, మీ పేరు? రాజు, చెట్నపల్లి, మంత్రాలయ మండలం, చెట్నపల్లి గ్రామం. ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఇటు చంద్రబాబు నాయుడు, జగన్, ఇద్దరు ఇట్లా ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీ అభిప్రాయం? జగన్ అవుతారు 99%. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్ చెప్పిన నవరత్నాలన్నీ చంద్రబాబు నాయుడు కాపీ చేసి పెట్టినాడు. ఇదేదో చేసేటప్పుడు ఇప్పుడు జస్ట్ 2 months ఉంది ఎలక్షన్. యాక్చువల్లీ 1-2 years బ్యాక్ 3 years బ్యాక్ చేయాల్సి ఉండి అంత నవరత్నాలు అంతా కాపీ చేయకుండా. మా జగన్ సార్ చేసిన తర్వాత కాపీ చేసేది ఏముంది బొద్దు? యాక్చువల్ ముందే చేయాల్సి ఉండే ఆయన. అప్పుడైతే మేము ఒప్పుకుంటాం. మొన్న చేసినాడు మన ప్రజా సింహాకర్జంలో అయిపోయింది కదా, ఆ రోజు చెప్పిన ప్రజా సంకల్ప యాత్రలో అంతా జగన్ నవరత్నాలు వదిలినాడు లాస్ట్ రోజు. ఈ చంద్రబాబు నాయుడు సార్ అంతా కాపీ కొట్టి చేసినాడు. అది చేసే టైం ఏముంది? 2 years బ్యాక్ చెప్పాల్సి ఉండే జగన్ 2000 పింఛన్ ఇస్తాను, 3000 పింఛన్ ఇస్తానని. మా జగన్ సార్ చెప్పింది అంతే మేనిఫెస్టో కాపీ చేసుకొని ఏం చేసినాడు? అదేం పని? అప్పుడే చేయాల్సి ఎలక్షన్ దగ్గరలో వచ్చినప్పుడు చేస్తే ప్రజలు గ్యాప్ పెట్టుకుంటారనే. అవంతా ఏది పెట్టుకోరు ప్రజలు. వాళ్ళకి కూడా మనలా కనమే తింటారు, వాళ్ళకి కూడా గుర్తుంటుంది కూడా. పక్క 99% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసిన అన్నాడు, జాబులు ఇప్పించిన అన్నాడు, ఇల్లు ఇప్పించినాడు. ఇంటికి వద్దామన్నాడు. ఎక్కడుంది ఉద్యోగము? బజార్లో ఉన్నాం అందరూ. డిగ్రీలు అయిపోయినా, ఇంటర్లు అయిపోయినా ఎవరికి ఉద్యోగం లేదు ఇక్కడ. ఆటో డ్రైవర్లుగానే ఉన్నాము. ఇప్పుడు మీరు ఆటో డ్రైవరా? మీరు డిగ్రీ చదువుకుని ఆటో నడుపుతున్నా? డిగ్రీ చేసుకుని ఆటో డ్రైవర్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. వాడు ఇంటికి వద్దామన్నాడు. ఎక్కడ ఇచ్చాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో. ప్లస్ ఎంఆర్ ఆఫీస్కి పోవాలంటే కూడా టీడీపీ వాళ్ళు పెట్టుకోపోతే ఒక పని అవుతుంది. ఒక ఆధార్ కార్డ్ సిగ్నేచర్ చేయాలన్నా కూడా వేరే సైన్ చేయాలంటే కూడా టీడీపీ అధికారం తీసుకుపోతేనే సిగ్నేచర్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ రూలింగ్ వాళ్ళు ఉంది కాబట్టి. రూలింగ్ లేనందువల్ల మాకే చాలా ఇబ్బందులు ఇక్కడ. అది సమస్య ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మీ బతుకులు మారుతాయని మీరు అనుకుంటున్నారా? 99% మారచ్చు. ఇంతకుముందు వాళ్ళ ఆయన ఉన్నాడు సీఎంగా. ఆయన ఉన్నప్పుడు ఒక రకంగా చేసినాడు పనులు. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇస్తే చేస్తే పర్లేదు, లేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా దొబ్బేస్తారు. అంతే. మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మంచిది అంటున్నారు. మంచిది, చాలా అవకాశం ఉంటుంది. ఒక అవకాశం ఇస్తే మనకు కూడా. ఓకే, స్పెషల్ స్టేటస్ విషయం మీకు ఐడియా ఉంది? స్పెషల్ స్టేటస్ గురించి ఇద్దరు పోరాడుతున్నారు. ఇద్దరు ఇట్లా ఎవరిని నమ్ముతారు మీరు? జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా? ఇటు ఢిల్లీలో దీక్ష చేసిన మొన్న చంద్రబాబు దీక్ష, దొంగ దీక్ష. అది దొంగ దీక్ష చేసినాడు, రియల్ దీక్ష చేయలేదు ఆయన. ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పి ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఎవరు చేసినారు రాజీనామా? ఎవరు చేయలేదు. ఈమె బుట్టరేణుక, మా కర్నూలు జిల్లా ఎంపీ బుట్టరేణుక వైఎస్ఆర్సీపీలో గెలిచింది. రాజీనామా చేయకుండానే టీడీపీలో జంప్ అయింది. మొన్న వచ్చిన నలుగురు, ఒక రవీంద్రబాబు వచ్చినాడు, ఎస్పీ రెడ్డి గారు, వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ వాళ్ళే, దాంట్లో జంప్ అయినారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్లోకి వచ్చినారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి వచ్చేసినాడు, రవీంద్రబాబు రాజీనామా చేసి వచ్చేసినాడు. అట్లా రాజీనామా చేసి దావాలి దమ్మున నాయకులు అయితే, ముందుగానే పోయి వెళ్ళేది కాదు. సరే, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు, ఈసారి ముఖ్యమంత్రి జగనే అంటున్నారు. ఈసారి 99% జగన్ కావాలి. ఓకే, సరే, మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మీ నియోజకవర్గం మంత్రాలయం ఎమ్మెల్యే వచ్చేసి బాలనాగిరెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి గెలిచినారు. ఈసారి కూడా ఆయనే గెలుస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయనే గెలిచారు బాలనాగిరెడ్డి సార్, 99% పక్కా. ఏ విధంగా చెప్తారు? ఆయన అసెంబ్లీకే పోలేదు కదా. అసెంబ్లీకి మేము పోమని చెప్పినాం కదా ఆ రోజు కూడా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరు కూడా పోలేదు. ఎందుకు పోవద్దు? ఇప్పుడు మీ సమస్యల గురించి పోరాలంటే అసెంబ్లీకి పోవాలి. జగన్ సారే పోలేదు, మేము ఎందుకు పోవాలి? మా జగన్ సారే పోలేదు, మేము ఎందుకు పోవాలి అసెంబ్లీకి? ఎమ్మెల్యే ఎందుకు పోవాలి? అవునా కదా? ఈయన పోయేది మీ గురించే కదా, మీ సమస్య గురించే. మా సమస్యలు తెగలేదు కాబట్టి పోలేదు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో బాలనాగిరెడ్డి గారు బాగా చేసినారా? చాలా బాగా చేసినాడు. మాకు ఏమేం చేసినారు? సొంత ఖర్చులు పెట్టుకొని బోర్లు వేయించాడు, నీళ్ళ ట్యాంకర్ సొంత ఖర్చులు పెట్టుకొని బోర్లు వేయించాడు, సిమెంట్ రోడ్లు ఆడాడి చేయించినాడు. కొన్ని బిల్లులు కూడా వచ్చింటాయి. సొంత ఖర్చు అంటే సొంతంగా పెట్టుకోలేరు. కొన్ని బిల్లులు వచ్చింటాయి, వాళ్ళకి తెలిసిన సార్లు మాకు అయితే తెలీదు. మేము ప్రజలు నేర్కోము అష్టే. అది చెప్తున్నాం. లాస్ట్ టైంలో 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే చేసినాడు. అప్పుడు కూడా గెలిచినాడు, 10,200 మెజార్టీతో గెలిచినాడు బాలనాగిరెడ్డి సార్. అప్పుడు కోసి నియోజకవర్గం, కోసి మండలం, మాకు 4 మండలాలు మంత్రాలయంకి. కోసి మండలం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాడు. అదే ఊర్లోనే టీడీపీ తరఫున మా రెడ్డి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పైన పోటీ చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినా కూడా అదే ఊర్లో మెజార్టీ తెప్పించినాడు. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చినాడు 2014లో. అప్పుడు కూడా బాలనాగిరెడ్డికి అదే ఊర్లో మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలబోతాడా? ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు బాలనాగిరెడ్డి సార్. ఇప్పుడు బాలనాగిరెడ్డి గారికి బలమైన ప్రత్యర్థి అపోనెంట్ ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా కూడా మంత్రాలయంలో గెలవలేడు. ఏంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా కూడా మంత్రాలయంలో గెలవలేడు. ఏ విధంగా కాన్ఫిడెంట్? ఎందుకు? లోకల్ మాకు బాలనాగిరెడ్డి సార్, లోకల్ చెంటి ఉన్నట్ట. నాకు నాన్ లోకల్ చంద్రబాబు నాయుడు. ఎందుకు బాలనాగిరెడ్డి గారు అంటే మీకు అంత అభిమానం? లోకల్ అని చెప్తున్నా కదా సార్, మళ్ళీ ఎందుకంటే నేనేం చెప్పాలి మీకు? లోకల్ మాకు దగ్గరలో ఉన్నాడు. ఏమన్నా మాకు పనులు కంటే అర్ధరాత్రి 12 గంటల పెట్టి డోర్ కొట్టినా కూడా మాకు మేలుకిచ్చి మాకు సమాధానం చెప్తాడు. చంద్రబాబు నాయుడు మాకు వస్తాడు. 5 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, 5 మందిలో ఎవరైనా ఒకరి దగ్గర పోవచ్చు. 5 మంది వాళ్ళు ఎక్కడ లేకున్నా కానీ వాళ్ళ కొడుకులు ఉన్నారు. ఒక్క కొడుకు వాకలు కొట్టా కానీ వస్తాడు. మీరు చెప్పండి సార్, మీ పేరు? మా పేరు నాగరాజు. నాగరాజు గారు, ఇప్పుడు నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటారు? ఇటు జగన్, ఇటు చంద్రబాబు నాయుడు? జగన్ వచ్చే పొజిషన్లో ఉన్నాడు సార్, అది విషయం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు కాకుండా జగన్ వస్తారనుకుంటున్నారు? అనుభవము తక్కువ ఉంది ఎక్కువ ఉందనే విషయం కాదు.
ఇప్పట్లో ఇన్ని రోజులు ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు వయసు ఉందండి చంద్రబాబు నాయుడుకి. ఇంకా ఆయన చాలా అనుకున్నారు కొంతమంది. ఈ జగన్ వస్తే ఇంగు బాగున్నారు కదా, అందువల్ల జగన్ వస్తే బాగుంటుంది, కొన్ని కార్యక్రమంగా బాగా జరుగుతుందని ఆ ఆలోచనతో జగనే రావాలని కోరుతున్నాము. అది విషయం. జగన్ వస్తే మీ బతుకులు మారుతాయని మీరు అనుకుంటున్నారా? బతుకులు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా బతుకు మేము చేసుకుని తింటున్నాము. ఆ విషయం పక్క పెట్టేసేయండి. అభివృద్ధి విషయాల్లో అభిమానం కాదన్నా, అభిమానంతో మేము అడుగుతున్నాము. జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకో 5 ఏళ్ళకి ఒకరు చేంజ్ చేస్తే మాకు తెలుస్తుంది కదా ఎవరు చేస్తారు ఏం కథ అని మాకు తెలుసుకునేదానికి. పరిపాలన మీకు ఏం సంక్షేమ పథకాలు మీకు అందలేదా? అందెవరికి అందినా లేదని చెప్పడం లేదు. ఇన్నేళ్ళు ఆయన చేసినాడు కదా, జగన్ వస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం అంతవరకే. అది విషయం. కావాలా ఎమ్మెల్యే గారు మా బాలనాగిరెడ్డి గారు కావాలా. బాలనాగిరెడ్డి గారు ఈసారి గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. ఓకే. మంత్రాలయంలో ఏ జెండా ఎగరబోతుంది? వైఎస్ఆర్ జెండా. అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి. బాలనాగిరెడ్డి సార్ నెక్స్ట్ టైం గెలవడం ఖాయము, ఎలక్ట్రిక్ కొట్టడం ఖాయం, మినిస్టర్ పదవి ఖచ్చితంగా ఇచ్చేస్తారు జగన్ సార్. 99% గ్యారంటీ. మినిస్టర్ పదవి కూడా ఖచ్చితంగా ఇస్తారు. మినిస్టర్ పదవి కూడా వాళ్ళ 5 మెంబర్స్ ఎమ్మెల్యేలో ఉన్నారు ఆల్రెడీ. ఒక రోటే లేదు, సీతారామరెడ్డి అని పెద్ద ఆయన ఒకటే లేదు, ఆయన ఇంకా ఈ విధంగా రాలేదు. వాళ్ళ తమ్ముడు 4 ఉన్నారు, 4 ఎమ్మెల్యేలో ఉన్నారు. ఆదోని, గుంటకల్లు, పెనుకొండ, మంత్రాలయం 4 ఎమ్మెల్యేలో ఉన్నారు. యాక్చువల్లీ ఖచ్చితంగా మంత్రాలయం నెక్స్ట్ ఎగరేది కూడా వైఎస్ఆర్సీపీ జెండానే, బాలనాగిరెడ్డి గారి జెండా ఖచ్చితంగా. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఇటు జగన్ చంద్రబాబు నాయుడు అని మీరు అనుకుంటున్నారు? మేము యాదనుకుంటామో వాళ్ళు యాద గెలుస్తారో మనకేం తెలుసా. మీ అభిప్రాయం చెప్పండి. ఏం మాకు పింఛన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనుకున్నాము. సో పింఛన్ చంద్రబాబు నాయుడు ఇస్తుంది కాబట్టి బియ్యము చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. బియ్యము పింఛన్ ఇచ్చేదానికి అది వెహికల్కి అయితే ఎన్ని తాళ్ళు తిరిగినాము. మేము ఇంతకుముందు తుగ్గిలి మండలంలో ఉంటిమే రాతంలోన. అక్కడ ఉంటే ఆదోనికి పోయి వచ్చినాము, కర్నూలుకి పోయి వచ్చినాము. అంతా వికలాంగులు 10 మంది. అసలు అది వెహికల్ అయితే రాలేదు. వికలాంగులకి ఒక ఆయన మేడం ఉంది ఆడ తుగ్గిల్లోన. బాబు కొడుకు. ఎన్ని సంవత్సరాలు ఉంటామా? 36 ఉన్నాయి. 36 అంటే వికలాంగుడు అంటే ఏ విధంగా పోలియో వచ్చిందా? పోలియో వచ్చి పూర్తి వికలాంగుడు. ఇంకేమి తినేక రాదు, ఇంకేం చేసేక రాదు, ఇంకేమేం రాదు. ఇంక మనమే తినిపియాలా, మనమే స్నానం చేపియాలా. ఇంక మొత్తం 3 నెలల పిల్లలు చేసినట్లు చేయాలా. కాపాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. గవర్నమెంట్ నుంచి సాయం అందుతుందా? సాయం అందుతుంది, గవర్నమెంట్ నుంచి అందుతుంది. పింఛన్ ఒక్కటే. వికలాంగులది ఏమి 35 కేజీలు చేస్తామన్నారు. బియ్యము కారడు వీళ్ళకి సపరేటు, అది రాలేదు. వికలాంగులది బండి వస్తుంది అన్నారు, అది రాలేదు. ఇంకేమి ఇంకా మేము అదే వస్తుందనే ఆదోని కూడా తిరిగినాం. ఆదోని, కర్నూలు అన్నట్లుగా పోయి వచ్చినాం. ఎత్తుకొని పోయి వచ్చిన దాంట్లో కర్నూలులో ఎండి ఆఫీస్ కాడికి పోయినాము, రాలే. అందుకనే వస్తే సరేలే అని తుగ్గిల్లో చూస్తున్నాము. వస్తుంది అన్నారు. తుగ్గిల్లో ఆయమ్మ మేడం ఉండదు, ఆయమ్మని అడిగినాను. వస్తుందేమో రేపు నెలలోనా అన్నారు. వస్తే సరే తెచ్చుకుందామని ఊరికనే ఉన్నాము. ఇప్పుడు మీ మంత్రాలయం ఎమ్మెల్యే వచ్చేసి బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినాడు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యే అవుతాడు అనుకుంటున్నారమ్మా? ఏమో కావచ్చు. అంటే మీ ఓటు ఆయనకి, ఇప్పుడు మీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా కదమ్మా, ఈసారి ఆయనకు ఓటేసి గెలిపిస్తారా? ఎట్లా చూద్దాం రేపు పొద్దున. మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లా చెప్తావప్ప, ఇప్పుడు వేసేటప్పుడు యాదవ్ ఓటడానికి వేస్తాం మేము. మరి చెప్పండి. అంటే బాలనాగిరెడ్డి గారు పోనీ ఆయన బాగా చేసిండా? బాలనాగిరెడ్డి గారు అయితే ఇంకా చేయలే, పింఛన్ అయితే వస్తుంది అంతే, ఇంకా ఏం చేయలే. మాకేం బాడిగే ఉండాము ఇండ్లలోన, ఇది బాడిగే ఇల్లు, మాకేం స్థలం ఇచ్చలేరు. మేము వచ్చి కానీ ఇక్కడికి అద్దెంట్లో ఉండాము. అద్దెల్లో 1800 బాడిగా. మేము ఇట్లా కూలిపోయి తెచ్చుకుంటున్నాము. మాకైతే స్థలం ఇచ్చలేరు. ఏమో ఇస్తారని ఆశిస్తున్నాము, ఎప్పుడు ఇస్తారో తెలియదు. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.